హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. చక్కని కలెక్షన్స్ అండి. కొంచెం పార్టీ వేర్ టచ్లో ఉండేటువంటి బ్యూటిఫుల్ సారీస్ని మనం మీషో నుంచి తెప్పించాం కాబట్టి ఆ కలెక్షన్స్ని షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చాను. నా ఇయర్ రింగ్స్ గుర్తుపట్టే ఉంటారని నేను అనుకుంటున్నానండి. మనం ఒక జ్యువెలరీ వీడియో ఇచ్చాము, 10 బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ని. నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అండ్ ఫుల్ వీడియోలో కూడా అయితే కనుక షేర్ చేశాను. అండ్ ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి గౌన్ కూడా లాంగ్ గౌన్స్, షార్ట్ గౌన్స్ని మనం రీసెంట్గా అప్లోడ్ చేస్తూ వస్తున్నాం కదా మీషో వీడియోస్లలో. సో నేను ఈ గౌన్ లింక్ కూడా అయితే కనుక పెడతాను. ఇది కూడా మీషో నుంచి తీసుకున్నానండి. వీటన్నిటి డీటెయిల్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే కనుక ఉండబోతున్నాయి. ఈరోజు నేను చూపించే శారీ కలెక్షన్స్తో కలుపుకొని. సో టోటల్గా అయితే కనుక ఈరోజు అన్ని కలెక్షన్స్ నేను మీకు నచ్చేలాగా, అప్కమింగ్ ఫెస్టివల్కి మీకు చక్కగా సూట్ అయ్యేలాగా అయితే కనుక ఉండబోతాయని అనుకుంటున్నానండి. ఫ్యాన్సీ టచ్ రిలేటెడ్లో అయితే కనుక ఈరోజు మన శారీస్ అయితే ఉండబోతున్నాయి. అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి ప్లీజ్ చెక్ చేసుకోండి. మీకు ఏదైనా కావాలనుకుంటే ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే బ్లాక్ బాస్టర్ మెగా సేల్ నడుస్తుంది కదా. సో అన్నిటిపైన డిస్కౌంట్స్ ఉన్నాయి. సో కొంచెం ఫాస్ట్గానే బుకింగ్స్ వెళ్ళిపోతాయి కాబట్టి డిస్కౌంట్స్ ఉంటాయనేసి కొంచెం హర్రీ ఉండాల్సిందే. లేట్ ఎందుకు, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియో షేర్ చేయండి. వారికి కూడా షాపింగ్ పర్పస్ అయితే కనుక మన వీడియోస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వీడియోస్ ముందు వచ్చే వాటిలోంచి కూడా మీకు నచ్చేవి హ్యాపీగా మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంది కదా అండి. ఇలా ఫేస్ పక్కన పెడితేనే ఆ బ్రైట్నెస్ కనపడుతుంది. రెడ్ ఎప్పుడైనా కానీ చాలా మంచి రెడ్ అండి. దానిలో అయితే కనుక మనకి జరీ వర్క్ కాన్సెప్ట్లో విస్కో జార్జెట్ రిలేటెడ్లో అయితే కనుక హెవీ బూటీతో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి. దీంట్లో రెడ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్, రెడ్కి సేమ్ మ్యాచింగ్ బ్లౌజెస్లో అయితే కనుక ఇప్పుడు చాలా అయితే కనుక లాంచ్ చేసింది మీషో. సో ఈ ఫెస్టివల్ సీజన్ కోసం ఇవన్నీ ఉన్నాయండి. సో మీకైతే కనుక ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా తీసుకోవాలనుకుంటే చాలా హర్రీగా ఉండి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి సారీ అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా అయితే కనుక వచ్చిందండి. నాకు రెడ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఒక పెద్ద పిచ్ అనమాట. రెడ్, బ్లూలు ఇలాంటివి కనపడితే ఫస్ట్ నా చేతులు అక్కడికి వెళ్ళిపోతాయండి ఆటోమేటిక్గా. అసలు మీరు చూడండి, నేను అంటే అన్నానని కాదు కానీ మా వాళ్ళందరూ అంటారు ఎప్పుడు రెడ్ తీసుకుంటావు, అన్ని గనం రెడ్ గనం ఉన్నా కానీ రెడ్డే అని అంటుంటారు. నాకు ఎందుకు ఆ రెడ్ అలా కనెక్ట్ అయిపోతుందండి యాక్చువల్గా. చూడండి అసలు శారీ వేసుకుంటే ఆ లుక్కే వేరండి. సో నాలాగా ఎవరైనా రెడ్ లేకపోతే బ్లూ కనెక్టెడ్ అయి ఉంటే మాత్రం హైలీ రికమెండబుల్ అండి. హ్యాపీగా అయితే కనుక మీరు సారీ నచ్చితే ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి. సో మల్టీ బ్లౌజ్ అయితే వేసుకోవచ్చు, ఆఖరికి ఎల్లో వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు. సో రెడ్ కూడా మ్యాచ్లో కూడా వేసుకోవచ్చు. లైట్ వెయిట్ సారీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి, అందులో ఎలాంటి డౌట్ లేదు అనమాట. సో ఇది నేను ఇంకా రెడ్ గురించి చెప్పమంటే ఇంక నాన్ స్టాప్ అట్లా చెప్తూనే ఉంటాను. నాకు అంత ఫేవరెట్ కలర్ కాంబినేషన్ కాబట్టి. మనకి 2 సైడ్లో వచ్చి అయితే కనుక ఇట్లాగా సాటిన్ బార్డర్స్ లాగా అయితే కనుక వచ్చాయండి. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి సారీ అనేది స్టార్ట్ అయింది. బ్యాక్ సైడ్ అంతా కూడా జరీ వర్క్లో సన్నని జరీ లైన్స్ పైన అయితే కనుక థ్రెడ్ ఉందండి. దాని మీద అయితే కనుక నేను మీకు బ్యాక్ టర్న్ చేసి కూడా క్లియర్గా చూపిస్తాను ఒక్కసారి. ఇది కంటిన్యూషన్ పైన అయితే కనుక షిఫాన్ శారీ పైన మనకి ఈ విధంగా వచ్చిందండి. శారీ కూడా చాలా లెంతీగా వచ్చింది. అండ్ దీనికి ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే బ్లౌజ్ దీనిలోనే ఇంక్లూడెడ్ అయిపోయి ఫ్యాబ్రిక్ రన్నింగ్లో వచ్చేసింది కాబట్టి హెల్దీ పర్సనాలిటీ. నాకు కుచ్చుళ్ళు చాలా కావాలని నాకు అనిపిస్తుందండి. సో నాకేంటంటే అట్లా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను చీర ఇలా వస్తే ఖచ్చితంగా పెట్టుకుంటాను, ఎందుకంటే కుచ్చుళ్ళు ఉంటేనే బాగుంటుంది. మనం నడిచినప్పుడు కూడా మరీ ఒక 3-4 కుచ్చుళ్ళు ఉంటే చీర చుట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో నాకు ఇట్లాంటివి అయితే కనుక బాగా నచ్చుతాయి. సో మనం ఇంకేదైనా బ్లౌజ్తో చక్కగా సెట్ చేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్లో కూడా శారీస్ని మనం వేసుకోవచ్చు. సో బెనిఫిట్ అయితే ఇదే ఉంది దీంట్లో కూడా మళ్ళీ మనకి. కాబట్టి నచ్చింది, నాలాగా రెడ్ ఇష్టం ఉన్న వాళ్ళకి, కుచ్చుళ్ళు కావాలనుకున్న వాళ్ళకి, ఈ ప్యాటర్న్ నచ్చిన వాళ్ళకి, షిఫాన్ లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళకి ఈ ఫెస్టివల్కి రెడ్ కూడా బాగుంటుంది కదా అండి. సో తప్పకుండా అయితే కనుక మీరు తీసి పెట్టుకోండి. ఎలాంటి టెంపుల్కి వెళ్ళాలన్నా, బయటకు వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కైనా, పార్టీస్కైనా, కిటీ పార్టీస్కైనా, దేనికైనా కానీ మీకు ఈ శారీ అయితే కనుక చాలా బాగుంటుందండి. సో ఒకసారి అయితే కనుక నేను మీకు వేసేసి ఆ లుక్ ఎలా ఉందో చూపిస్తాను. నచ్చింది అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, హ్యాపీగా అయితే కనుక మీరు పర్చేజ్ అనేది చేసేసుకోవచ్చు. ఎందుకంటే వెళ్ళిపోద్ది అంతే, మన వ్యూ రేజ్ అయ్యే కొంచెం మన ఫాలోవర్స్ నా టేస్ట్తో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఫట్ అని తీసేసుకుంటారు కాబట్టి. సో మీరు తప్పకుండా అయితే కనుక మిస్ చేసుకోకుండా తీసుకోండి. ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ అంటే ఇట్లాంటి వాటితో సన్నగా కూడా కనబడతారండి, స్లిమ్గా కనబడతాము, అందంగా ఉంటాము. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా హైట్ ఎక్కువ కనబడతారు. యాక్చువల్గా సన్న శారీస్తో బెనిఫిటే అది. ఇది నెక్స్ట్ అయితే కనుక సారీ లుక్. అఫ్కోర్స్ ఈ పాయింట్స్ అందరికీ తెలుసు, బట్ సమ్ టైమ్స్ మనం చెప్పినప్పుడు ఏంటంటే నిజమే కదా అని అనుకుంటా ఉంటాం కదా, అలా కొన్ని పాయింట్స్ నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇవి చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటాయండి. టీచర్స్కి, ఆఫీస్కి వెళ్ళే వారందరికీ కూడా బాగుంటాయి. చిన్న చిన్న మీ ఆఫీస్లో ఏదైనా సందర్భాలు ఉన్నప్పుడు కూడా బాగుండేటువంటి సారీ.
సో ఇదైతే కనుక రెడ్లో మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి దీనికి చక్కగా. ఇది లుక్. హైలీ రికమెండెడ్ సారీ. తప్పకుండా నేను సారీని మీకు కట్టి చూపిస్తాను, అప్కమింగ్ వీడియోలలో రాబోతుంది. సో మీరైతే కనుక ఆ వరకు తీసుకుని పెట్టుకోండి. ఆ రోజు కట్టుకునేసరికి మళ్ళీ సారీ అంటారు, అదేమో అప్పటికి స్టాక్ అవుట్ ఖచ్చితంగా అయిపోతుంది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. నచ్చింది అనుకుంటే తీసి పెట్టేసుకోండి. చాలా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. అసలు వర్క్ చూడండి, అసలు ఎంత హెవీగా అయితే కనుక వర్క్ వచ్చిందో. చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉన్నటువంటి సారీ అనమాట. ఎవరికైనా ఒకవేళ ఫ్యాన్సీ సారీస్ బడ్జెట్ రేంజ్లో తీసుకోవాలనుకుంటే మీషోలో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఏదైతే వెండర్ త్రూ కొనుక్కున్నానో సేమ్ మీకైతే కనుక నేను అదే వెండర్ నుంచి అయితే కనుక ఇస్తున్నాను కాబట్టి సో మీకు తప్పకుండా కూడా మన కలెక్షన్స్ అయితే యూజ్ వస్తాయని అనుకుంటున్నాను. సో నైస్ సారీ యాక్చువల్గా ఇది కూడా మనకి కలెక్షన్ చూసుకున్నట్లయితేనండి మీకు ఒక డిజైనర్ టచ్లో ఉండేటువంటి శారీ అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కష్టమే, బట్ నేను సైడ్ పిక్ కూడా ఒకటి క్యాట్లాగ్ పెడతాను. దెన్ మీకు కాస్త అయితే కనుక అర్థమవుతుందండి ఎలా వస్తుంది ఏంటి అనేది. అయితే కనుక డిజైనర్ కాన్సెప్ట్లో మనకి శారీ ఇదైతే కనుక స్టార్టింగ్ కట్ చెంగు దగ్గర నుంచి అయితే కనుక మనకి శారీ డిజైన్ అయితే కనుక స్టార్ట్ అయిందండి. అయితే దీంట్లోనే మీకు ఒకవేళ బ్లౌజ్ అది చేయించుకోవాలనుకుంటే ఇక్కడే మీకైతే అటాచ్ అయిపోయి వచ్చేసింది. మీకు ఇక్కడ కనపడుతుండొచ్చు, ఇక్కడ ఒక అటాచ్ లాగా అయితే కనుక ఉందనమాట. దీనికి మళ్ళీ లేస్ వర్క్ లాగా అయితే కనుక కింద డిజైన్ అనేది వేశారు. కట్టు చెంగు పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకున్నారండి. సో ఇది మొత్తం అంతా కూడా మనం ఒక టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం కుచ్చుళ్ళు అది పెట్టుకున్న తర్వాత శారీ మూవ్ అవుతూ వెళ్తున్న కొద్దిగా టర్న్ చేసినప్పుడు మనకి ఇది వచ్చేది పళ్ళు ఇట్లా వస్తుందండి అనేది. దీనికే ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ అనేది చేసేసారనమాట. ఇది కూడా ఇంటర్లాక్ చేశారండి, రెండు కూడా జాయింట్ అనేది ఊడిపోకుండా. ఇదంతా కూడా హెవీ లేస్ వర్క్లో అయితే కనుక వచ్చినటువంటి శారీ కాంబినేషన్ చాలా బాగుంది. మంచి ఫ్యాన్సీ రిలేటెడ్లో అయితే కనుక మనకి ఇది వచ్చింది. ఈ పార్ట్ ఏదైతే వచ్చిందో ఇది మనకి కిందికి ఉంటుందన్నమాట. సో కిందికి వెళ్ళిపోతుందండి. అంటే ఇది వేసుకున్న తర్వాత మొత్తం అంతా వెళ్ళిన తర్వాత అది కిందికి అయితే కనుక వెళ్తుంది కాబట్టి కొంచెం డిజైనర్ స్టైల్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు కంప్లీట్ లుక్ అయితే నేను అర్థమైందని అనుకుంటున్నాను. సో కిందికి అయితే కనుక ఇది మొత్తం చెంగండి, మన కొంగు ఇదంతా కూడా కొంగులాగా వస్తుందన్నమాట కింది వరకు కూడా. సో మనకి ఇది కవర్ అయ్యేలాగా ఫ్యాన్సీ రిలేటెడ్గా అయితే కనుక శారీ ఇక్కడ నుంచి ఉండి ఇక్కడ పార్ట్ ఏదైతే వచ్చిందో ఇది టర్న్ దగ్గర అయితే కనుక వస్తుందండి. కొంచెం డిజైనర్గా అయితే కనుక చాలా బాగుంది సారీ. కొత్తగా ట్రై చేయాలి, ఫ్యాన్సీగా ట్రై చేయాలి, యూత్ అలాగే యంగ్స్టర్స్ టీనేజర్స్కి అయితే కనుక ఫ్యాన్సీగా అయితే కనుక ఈ సారీ చాలా బాగుంటుందండి. స్పెషల్గా పార్టీ వేర్ కలెక్షన్ అండ్ చాలా బాగుంది. హైలీ రికమెండెడ్ సారీ. ఏదైతే మనం ఫోటోలో చూసామో యాజ్ ఇట్ ఈజ్గా పంపించారనమాట. చక్కగా ఒక లంగా ఓణి కాన్సెప్ట్ అని కూడా అనుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ఓణి స్టైల్లో అయితే కనుక వచ్చింది ఫ్రంట్ పార్ట్. సో ఇదంతా మనకైతే కనుక కింది వరకు కూడా మనకి టర్న్ వరకు వెళ్తుంది కాబట్టి మనకి మొత్తం అంతా కూడా ఇలా కంప్లీట్ కాన్సెప్ట్ అనేది వస్తుందండి. సో చాలా బాగుంది. ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. అటాచ్ నుంచి అయితే కనుక కిందికి మనకి పళ్ళు కొంగు అనేది వచ్చింది. బాగుంది. ఓవరాల్గా న్యూ లుక్ అండి. ఇలాంటి డిజైనర్ సారీస్ కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటివి కూడా నేను చాలా ఆర్డర్ పెట్టాను, తెప్పించానండి ఆల్రెడీ. ముందు వీడియోస్లలో అయితే కనుక రాబోతున్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ కూడా ముందుగా నేను ఇచ్చేస్తాను ఇలాంటివి కూడా. ఇది కూడా మరొక డిజైనర్ సారీ అండి. ఇది కూడా కొంచెం కొత్తగా అయితే కనుక అనిపిస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే జార్జెట్. ఇంతకుముందు మనకి ఆ బ్లూస్ కూడా జార్జెట్టే. మిడిల్ పార్ట్ అయితే కనుక మనకి నెటెడ్ పైన హెవీ వర్క్ ఉన్నటువంటి సీక్వెన్స్ రిలేటెడ్లో ప్యాటర్న్ అయితే కనుక వచ్చింది. ఇది బాందిని రిలేటెడ్లో అయితే కనుక ఇట్లా మనకి కొత్తగా అయితే కనుక కనిపిస్తుంది కదా. సో చాలా బాగుందండి. ఇది కూడా కొంచెం ట్రెండ్గా కావాలనుకునే వాళ్ళకి ఇది పక్కగా కనెక్ట్ అవుతుంది. సో శారీ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ లుక్ వచ్చేసి ఇక్కడ పళ్ళు నుండి అయితే కనుక వెళ్తున్నామండి. బాందిని రిలేటెడ్ అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగా మిర్రర్ వర్క్లో అయితే కనుక లేస్ లాంటిది ఇచ్చేసారు. సో ఇది శారీ హాఫ్ అండ్ హాఫ్ శారీ పైన అయితే కనుక ఇది కూడా మనకు ఉండబోతుంది. ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి. ఇక్కడ వరకు అయితే కనుక మనకి పళ్ళు, ఇక్కడ నుంచి అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీ కింద అయితే కనుక అక్కడ నుంచి మనకి రఫుల్ అనేది వెళ్ళేలాగా దీన్ని డిజైన్ చేశారనమాట. ఇలా వస్తుంది. సో శారీలో మనకి పళ్ళు ఏదైతే వచ్చిందో దాని కింద అయితే కనుక డబుల్ రఫుల్లో అయితే కనుక మనకి యూజ్ చేశారు. ఇది పైన అయితే కనుక మనకి కుచ్చుళ్ళ పాట అనమాట. సో పెట్టుకున్నప్పుడు అండి ఇట్లా వచ్చినప్పుడు మనకి ఏంటంటే కింది సైడ్కి అయితే కనుక చక్కగా రఫుల్స్ అనేవి కింది సైడ్ బాగా కనబడతాయి. ఇలా కనపడతాయి. మనం మూవ్ అవుతున్నప్పుడు ఇవన్నీ కుచ్చుళ్ళు అండి. చక్కగా ఉంటుంది. శారీ కూడా బాగుంది, ట్రెండింగ్గా ఉంది. ఇది కూడా యంగ్స్టర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. కొంచెం స్టైల్గా కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ శారీ చాలా బాగా కనెక్ట్ అవుతుందండి. ఇది మొత్తం అంతా కూడా మనకి శారీ ఇట్లా వచ్చేసింది. సో కొంచెం డిఫరెంట్ టచ్లో కావాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ శారీస్ అయితే కనుక. ఇలాంటి డిజైనర్ శారీస్ కూడా మనం అయితే కనుక
తెప్పించాము. సో చూడండి, మీకు ఫెస్టివల్కి కనుక ఇలాంటివి బాగుంటాయి అనుకుంటే మీరు ఇలాగ కూడా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ చూద్దామండి. ప్రజెంట్ బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్లో నడుస్తున్నది అయితే కనుక ఇలాంటి బాందిని శారీస్లో ఇదొక డిజైన్. బార్డర్ అయితే కనుక కాంట్రాస్ట్లో విత్ మిర్రర్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ శారీ కూడా బ్లూకి బ్లూ ఉంది, ఇట్లా బ్లూకి అయితే కనుక రామా గ్రీన్ ఉంది. దానిలో మొత్తం అంతా కూడా మనకి 2 సైడ్ కూడా మిర్రర్ వర్క్ కాన్సెప్ట్లో అయితే కనుక శారీస్ చాలా బాగా వచ్చాయండి. ప్రజెంట్ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. డిఫరెంట్ కలర్స్ మీద వైట్ మీద మామూలుగా వచ్చి ఆపోజిట్ కలర్స్ రావడం ఒకప్పుడు ట్రెండ్ ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ డార్క్ కలర్ చాట్ అయితే కనుక దిగింది. సో నేనైతే కనుక డిఫరెంట్గా ఉంటుందనేసి ఈ లావెండర్కి అయితే కనుక అండి ఈ రామా గ్రీన్ అయితే తెప్పించాను. సో మొత్తం అంతా కూడా మనకి శారీ ఇలాగే వస్తుంది. బాందిని రిలేటెడ్లో అయితే కనుక వచ్చేసింది. సాఫ్ట్ సాటిన్ ఎలా ఉంటుందండి అలా అయితే కనుక వచ్చింది. ఇది బ్లౌజ్ అనమాట. చాలా బాగుందండి శారీ. కనుక హైలీ రికమెండ్ చేయొచ్చు శారీని కూడా మనకి. సో మీకైతే కనుక 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్తోనైతే కనుక చాలా సింపుల్గా వచ్చాయి శారీస్. తప్పకుండా మీరు చూడండి, మీకు నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రజెంట్ చాలా రీసెలర్స్ కానీ సోషల్ మీడియాస్లలో కానీ షాప్స్లలో కానీ ఇలాంటి శారీస్ కూడా చాలా కనపడుతున్నాయి. చాలా వరకు అయితే కనుక ఇష్టపడి మరి తీసుకుంటున్నారండి. సో ఇది చూడొచ్చు మీరైతే కనుక కంప్లీట్ డిజైన్ 1 సైడ్ వేసుకున్న, స్టెప్స్ పెట్టుకున్న, టీచర్స్కైనా లెక్చరర్స్కైనా బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా కంఫర్ట్గా కూడా కట్టుకుని వెళ్ళొచ్చు. అన్నిటికీ కూడా బాగుంది. అట్ ద సేమ్ టైం మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవి ఇవ్వచ్చు. ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసుకుని మీరు గౌన్ స్టిచింగ్ అనేది కూడా చేయించుకోవచ్చు. అన్ని విధాలుగా అయితే కనుక మనకి శారీ పనికొస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చేసినటువంటి పళ్ళు రిలేటెడ్లో మిర్రర్ వర్క్ స్కాలప్ బార్డర్ పైన అయితే కనుక మనకి ఇలాగా కంప్లీట్ లుక్ అనేది వచ్చిందండి. సో చాలా బాగుంది కదా శారీ. అన్ని లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. నా జ్యువెలరీ, గౌన్, నేను వేసుకున్న గౌన్, ఈరోజు చూపించేటువంటి ఈ శారీస్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమైపోతాయి. సో వేస్తే కంప్లీట్ లుక్ అయితే కనుక ఇలా వచ్చేసింది. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో స్టాక్ అవుట్ అవ్వకుండా తీసుకోండి. కాకపోతే బ్లాక్ బస్టర్ సేల్ కదా, కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంటాయి వెండర్స్ దగ్గర. ఇది లుక్. సో ఈరోజు అయితే కనుక నేను ఇచ్చే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. నేను కొనుక్కున్నప్పటికంటే కూడా ఇప్పుడు మనకి బ్లాక్ బస్టర్ సేల్ నడుస్తుంది కాబట్టి ఎంతో కొంత మనకి పర్సెంటేజ్ అయితే కనుక మీకు ఇంకా బెస్ట్ ప్రైస్లోనే దొరుకుతుంది. ఇవ్వండి కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్. ఆల్ డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ డిస్క్రిప్షన్. ఒకసారి చూసుకోండి. ఇంకేదైనా నన్ను అడగాలనిపించిన, కలెక్షన్స్ ఎలా ఉందని చెప్పాలనిపించినా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. బై బై, టేక్ కేర్.